Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 143. దక్ష కనిపించకపోయేసరికి కర్ణ చుట్టూ చూశాడు. నైట్ 10 అవుతున్నా కూడా ఈఫిల్ టవర్ దగ్గర రష్ ఏమాత్రం తక్కువగా లేదు. దాంతో అందరి జనాల్ని తప్పించుకుంటూ ఈఫిల్ టవర్లో అన్ని ఫ్లోర్స్ వెతికినా దక్ష ఎక్కడ కనిపించకపోవడంతో దక్ష అని గట్టిగా అరిచాడు. కన్నా అంటూ పరిగెత్తుకొస్తుందేమో అనుకున్నాడు కానీ ఎక్కడ ఆమె గొంతు గాని ఆమె జాడ గాని కనిపించకపోవడంతో మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసింది అతనికి. తన శరీరంలో ఒక భాగం వేరైపోయినట్టుగా ఫీల్ అయ్యాడు. నువ్వు గనక ఇప్పుడు ఎదురు పడితే తంతానే అనుకుంటూ దక్ష అని పిలుస్తూ ఈఫిల్ టవర్ మొత్తం వెతికి ఆమె అక్కడ లేదని కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఈఫిల్ టవర్ దిగి కిందకొచ్చి చుట్టూ చూశాడు. దక్ష అని మళ్ళీగా గట్టిగా కేక వేసినా పలికేంత దూరంలో ఆమె లేదని లేటుగా రియలైజ్ అయ్యాడు. అందరినీ భయపెట్టే అతన్ని భయపెడుతోంది దక్ష పాప. మరి దక్ష ఏమైనట్టు? మురళి ఆ రోజు టోర్నమెంట్ కంప్లీట్ అయిపోవడంతో డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకొచ్చేసరికి స్కూటీలో తన గర్ల్ ఫ్రెండ్ నైరా కనిపించడంతో ఆమెను చూసి కూడా చూడనట్టుగా వెళ్ళబోతుంటే మురళి ఒక నిమిషం, నువ్వు నిజంగానే ఇంకా నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయిపోయావా అని అడగడంతో ఇంకా వదిలేయాలని ఫిక్స్ అవ్వడమేంటి, ఆల్రెడీ వదిలేశాను అన్నాడు. ఇది చాలా అన్యాయం మురళి, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదనే కదా నేను నోరు జారి మీ అక్క గురించి మాట్లాడింది. దీనికి ఇంత సీరియస్ అవ్వాలా? ఒకవేళ మన పెళ్ళైతే ఇంకా ఎక్కువ ఫ్యామిలీ గొడవలు వస్తాయి. అంటే ఎవరితో ఏం మాట్లాడినా కూడా నువ్వు ఎంచుకునే ఆప్షన్ వదిలేయడమేనా అని అడిగింది. దాంతో కారులో కాలు పెట్టబోతున్న మురళి ఆగిపోయి ఆమె వైపు చూస్తూ, ఆ గొడవలు వేరు, నువ్వు మాట్లాడింది వేరు. మా అక్క గురించి నీకు తెలీదు. తన అందరినీ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో తెలీదు. నేను మా అక్క ఒకే కడుపున పుట్టకపోయినా తన గురించి ఎందుకు అంత బాధపడుతున్నానో తెలీదు. కానీ నీకంటే పెద్దది నాకు అక్క అయిన తన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు. ఒక గర్ల్ ఫ్రెండ్గా నువ్వు చేయాల్సిందేంటి? మురళి, వదిన గురించి బాధపడకు. తను ఎప్పటికైనా తిరిగి వస్తుంది, క్షేమంగా తిరిగి వస్తుందని చెప్పాలి. తన గురించి నేను అంత బాధపడుతున్నప్పుడే తను నాకెంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలియాలి. కానీ తను నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే కనీసం నా దృష్టిలో తన స్థానం ఏంటనేది కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నన్ను హర్ట్ చేశావు. 100 రూపాయలు తిరిగి పంపించిన వెంటనే నీ గురించి నేను చాలా ఉన్నతంగా ఊహించుకున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ఎదుటి వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇస్తుంది అనుకున్నాను. కానీ నువ్వు ఆ రోజు నా దగ్గర చేసిందంతా యాక్టింగ్ అని నీ మాటలు విన్న తర్వాత అర్థమైంది అన్నాడు మురళి. మురళి మాటలు విన్న నైరా ఏడుస్తూ, సారీ మురళి, ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు నాకు టైం ఇవ్వకుండా ఒకటే విషయం గురించి ఆలోచిస్తూ నేను ఒకదాన్ని ఉన్నానన్న విషయం మర్చిపోయావన్న కోపంలో అలా మాట్లాడాను కానీ నాకు తన మీద ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. అది నా చిన్నతనంగా భావించాలి కానీ ఇలా ప్రేమించిన అమ్మాయిని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు అంటున్నా ఆమె మాటలు పట్టించుకోకుండా కారులో కూర్చోవడంతో కారు ముందుకెళ్ళిపోయింది. దీక్షిత వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఇంటికొచ్చి బాబుని పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతున్న సౌజన్య మొబైల్ రింగ్ అవ్వడంతో కాలర్ ఐడి వైపు చూసి తన చెల్లెలు పూజ అయ్యేసరికి కాల్ లిఫ్ట్ చేసింది సౌజన్య. ఏంటి పూజ అని అడగడంతో ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తున్నారక్క. నాకు నవీన్ బావంటే ఇష్టమని తెలుసు కదా, దయచేసి అమ్మతో నువ్వే మాట్లాడు అని అంది పూజ.
పూజ నీకేమైనా పిచ్చి పట్టిందా? సంగవితో నవీన్ పెళ్ళైన వెంటనే నీకు నవీన్ గురించి ఆలోచనలు మానేయమని చెప్పాను. ఆ సంగవి మామూలు మనిషి కాదు. పైగా తన కాపురం నిలబెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. ఈ టైంలో పూజ అనే అమ్మాయి నీ మొగుడిని ప్రేమిస్తోంది, వాడిని పెళ్లి చేసుకుంటుంది అంటే ఇంట్లో పెద్ద ఉద్యమం లేవదీస్తుంది. నోరు మూసుకొని అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకో అని కాల్ కట్ చేసింది సౌజన్య. టోటల్ ఈఫిల్ టవర్ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం వెతికినా దక్ష ఎక్కడ కనిపించలేదు. కరుణ కళ్ళల్లో నెమ్మదిగా నీళ్లు నిండుకుంటూ ఉంటే తన నేచర్కి విరుద్ధంగా తను ఎమోషనల్ అవ్వకూడదని వెంటనే మొబైల్ తీసి ప్యారిస్ కాప్స్కి కాల్ చేశాడు. కర్ణకి 4 కంట్రీస్లో కూడా చాలా వరకు పలుకుబడి ఉండేసరికి ఫారెన్ కాప్స్ ఆ కేసు పర్సనల్గా తీసుకుని దక్ష కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పటి వరకు దక్ష దాగుడు మూతలు ఆడుతూ భయపెడుతోంది అనుకున్నాడు. కానీ అప్పటికి 2 గంటలు గడిచిపోతున్నా దక్ష జాడ లేకపోయేసరికి ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటే నన్నొదిలేసి నువ్వు వెళ్ళిపోయావంటే నీ దగ్గరకొచ్చి మరీ నేను నిన్ను చంపేస్తాను అనుకున్నాడు. శాంభవి జాన్ చెప్పే న్యూస్ కోసం వెయిట్ చేస్తోంది. ఒకవైపు స్నేహకి ఈ విషయం చెప్పాలని వెయిట్ చేసినా పని మనిషి రంగి వెళ్ళిపోవడంతో అయ్యయ్యో స్నేహ అమ్మగారు ఇప్పుడు ఎలా, కర్ణబాబు గారికి ఎలా ఈ విషయం చెప్పాలి అని కంగారు పడుతూ ఆ రోజు పని కూడా చేయకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, ఒసేయ్ రంగి, ఈ టైంకి నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా నీకు? నాకు కాఫీ ఇవ్వకుండా ఏదో పెద్ద మినిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అటూ ఇటూ తిరుగుతున్నావేంటి అని గట్టిగా అరిచిన శాంభవి గొంతుకి గుటకలేస్తూ చూసి నిన్నటి వరకు అజమాయిషి చెలాయించే యజమానిగా మాత్రమే చూసిన రంగి ఈరోజు మాత్రం ఒక దయ్యాన్ని చూసినట్టుగా చూస్తూ గట్టిగా అరుస్తూ పారిపోవడంతో ఆశ్చర్యపోయింది శాంభవి. ఏమైంది దీనికి? ఏదో దయ్యాన్ని చూసి పరిగెడుతున్నట్టుగా పరిగెత్తింది అనుకుంటూ వేరే పని మనిషి చేత కాఫీ తెప్పించుకుని రంగి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది శాంభవి. ఇంతలో మొబైల్ రింగ్ అయ్యేసరికి ఫోన్ చేతిలోకి తీసుకున్న శాంభవి ఫోన్ అత్తగారి దగ్గర నుంచి అయ్యేసరికి ఈవిడున్న పళంగా ఊరికి వెళ్తే దరిద్రం తప్పిందనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయడంతో ఈవిడ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు అని తిట్టుకుంటున్నా వా అని వెటకారంగా అడిగింది బామ్మ. అయ్యో అలా నేనెందుకు అనుకుంటాను అత్తయ్య అనగానే, అంత అమాయకంగా నటించకు, నీ గురించి నాకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు కానీ నా మనవడు మనవరాలు ఎలా ఉన్నారు అనగానే, నాకెలా తెలుస్తుంది అని అంది కోపంగా. ఏంటి అని బామ్మ గట్టిగా అడగడంతో మీ మనవడికి ఏదో పని ఉండి దాన్ని తీసుకుని ప్యారిస్కి షికారుకెళ్ళాడు. మీకు వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలని అంత కోరికగా ఉంటే వాళ్ళకే ఫోన్ చేసి తెలుసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది శాంభవి. శాంభవి ఫోన్ కట్ చేయడంతో బాగా పొగరెక్కింది. నీకు దించుతా, ఏదో అర్జెంట్ పనుండి ఊరికి రావాల్సి వచ్చింది, మళ్ళీ సిటీకి వస్తాను కదా అప్పుడు, ఇప్పటి వరకు నీ అత్తగారిలో నువ్వు చూడని విశ్వరూపం చూస్తావని అనుకుంది పెద్దావిడ. ఏమైంది, ఎందుకలా ఫోన్ వైపే చూస్తూ ఉన్నావని పెద్దావిడ భర్త కర్ణ వాళ్ళ తాతగారు అడిగేసరికి, మీ కోడలికి తల పొగరు బాగా ఎక్కువైందండి, ఏ రకంగా బుద్ధి చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అనగానే, అబ్బబ్బా, ఒక స్టేజ్ వరకు మాత్రమే నీ కొడుకు మీద నీ కోడలి మీద నీకు హక్కులు ఉంటాయి. ఇప్పుడు శాంభవికి కూడా అల్లుడొచ్చాడు, కోడలు రాబోతోంది, ఇంకొక కూతురు కూడా పెళ్ళిడికొచ్చింది, ఇంకా నువ్వు అజమాయిషి చెలాయించడం పద్ధతి కాదు అని అన్నాడు ఆయన. అలా నేను అనుకున్న ప్రతిసారి మీ కోడలు నా సహనాన్ని పరీక్షిస్తుంది. దాని పొగరు తగ్గించకపోతే నన్ను లెక్క చేయలేదు. అలాగే వచ్చే కోడల్ని విసిగిస్తుంది. పైగా నా మనవడు ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి
దాన్నెంత ఏడిపిస్తుందో ఏంటో. నేను దగ్గరుండి నా కోడలికి అత్తగారు ఎలా ఉండాలో నేర్పించాలి అంది ఆవిడ. దాంతో అటు కోడలికి, ఇటు భార్యకి సర్ది చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పెద్దాయన మౌనంగా ఉండిపోయాడు. కరుణ దగ్గరకొచ్చి కాప్స్ స్టేట్మెంట్ తీసుకుని అది వీఐపీ కేస్ అయ్యేసరికి స్పెషల్ అటెన్షన్తో మేం వెతికిస్తామని హోటల్ రూమ్కి వెళ్ళమని చెప్పడంతో నో ఐ వాంట్ మై గర్ల్ ఫ్రెండ్ రైట్ నౌ. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ బట్ ఐ వాంట్ టు సీ హర్ అని చెప్పడంతో సార్ దిస్ ఈజ్ కాంప్లికేటెడ్ కేస్. వీ హ్యావ్ టు ఎంక్వైర్ సరౌండింగ్ టూరిస్ట్ ఆల్సో. We have to check CCTV footage. One day process after that also formalities are there. So you have to go to your room అని అన్నాడు అందులో హెడ్ పోలీస్. ఐ వాంట్ మై గర్ల్ ఫ్రెండ్ రైట్ నౌ. షీ ఈజ్ మై సోల్ అండ్ హార్ట్ అని ఎమోషనల్గా చెప్పాడు కర్ణ. యూ లవ్ హర్ దట్ మచ్ అని హెడ్ కాప్ అడిగేసరికి యూ డోంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ హౌ మచ్ ఐఎమ్ క్రేజీ అబౌట్ హర్ అన్నాడు. దక్ష గురించి మాట్లాడుతున్నప్పుడు కర్ణ కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాధన ప్యారిస్ కాప్స్కి కూడా అర్థం కావడంతో హౌ డిడ్ యూ మీట్ హర్ అని అడగడంతో కర్ణ పెదవులు చిన్నగా సాగితే ఐ సా హర్ ఇన్ వన్ ఫుల్ మూన్ నైట్. షీ స్విమ్మింగ్ లైక్ ఏ ప్రో ఇన్ స్విమ్మింగ్. దట్ ఈస్ ది మూమెంట్ ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ హర్ అని చాలా మైమరిచిపోయి చెబుతూ ఉంటే ఆ హెడ్ కాప్ పెదవుల మీద కూడా నవ్వు నిలిచింది. అట్లీస్ట్ గివ్ హర్ పిక్చర్ వి విల్ కన్ఫర్మ్ అన్నాడు. కర్ణ కోపంగా వాళ్ళ వైపు చూస్తుంటే సార్ ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ హర్ యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ అస్ అని ఆ కాప్ రిక్వెస్ట్ చేయడంతో కర్ణ దక్ష ఫోటో వాళ్ళ మొబైల్కి సెండ్ చేయడంతో మీరు ఇక్కడే వెయిట్ చేయండి మేము కన్ఫర్మ్ చేసుకుని వస్తామని చెప్పి కాప్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కర్ణ ఫ్రస్ట్రేట్ అవుతూ దక్ష ఎక్కడున్నావే ప్రతిసారి నీ హైడ్ అండ్ సీక్ వల్ల నాకు చాలా చిరాకు వస్తోంది అనుకున్నాడు కోపంగా. దీక్షిత, విరాట్ కాస్త మనశ్శాంతిగా ఉంటుందని మధ్యాహ్నం పూట గుడికి వెళ్లి గుడిలో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం సమయం అవ్వడం వల్ల గుడిలో ఎక్కువ మంది భక్తులు లేకపోవడంతో ఇద్దరూ ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉండగా మా చెల్లె ఏం చేస్తుందో ఏంటో ఒకసారి ఫోన్ చేయి విరాట్ మాట్లాడదాం అని అడగడంతో పాపం వాళ్ళు వాళ్ళ టైం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏంటే నీ గోల, అసలు వాడు దాన్ని సంవత్సరం మిస్ అయ్యాడు, ఆ సంవత్సరం ఎడబాటు వల్ల కలిగిన బాధ తప్పించుకోవాలి కదా అని అన్నాడు విరాట్. అబ్బా! మనం మాట్లాడే 10 నిమిషాల ఫోన్ కాల్ వల్ల వాళ్ళకేమీ డిస్టర్బెన్స్ ఉండదులే. అయినా మా చెల్లి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కూడా కొన్ని ఇన్‌సెక్యూరిటీస్‌తో బాధపడుతున్నాను. పైగా దాంతో మాట్లాడక 24 అవర్స్ అవుతోంది. ఒకసారి కాల్ మాట్లాడితే గానీ నేను ప్రశాంతంగా ఉండలేను అంటున్న దీక్షిత వైపు చూస్తూ ఈ టైంలో వాళ్ళు నిద్రపోతారే ఇక్కడ మనకి మధ్యాహ్నం అంటే వాళ్ళకి మిడ్‌నైట్ అవుతుంది అన్నాడు విరాట్. దాంతో దీక్షిత గోర్లు కొరుక్కుంటూ అది నిజమే కానీ ప్యారిస్లో ఉన్నప్పుడు ఈ టైంకి ఎవరు నిద్రపోతారు, పైగా ఈఫిల్ టవర్ ఈ టైంలో చాలా అందంగా ఉంటుంది కదా. నాకు తెలిసి కర్ణగారు ఈఫిల్ టవర్ చూపించడానికి తీసుకువెళ్ళి ఉండొచ్చు. అది ఈఫిల్ టవర్ చూసిందంటే అంత త్వరగా ఈఫిల్ టవర్ దగ్గర నుంచి హోటల్ రూమ్కి వెళ్ళడానికి ఒప్పుకోదు అని దీక్షిత అంటూ ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళు ఈఫిల్ టవర్ దగ్గర ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇంకొక రోజు వెళ్ళొచ్చని ఇప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు కదా అన్నాడు విరాట్. అసలు నీకు ఫోన్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఏం మాట్లాడినా ఏదో ఒక సాకు చెప్తున్నావని దీక్షిత కోప్పడేసరికి పాపం వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని వద్దు అన్నాను. నీ చెల్లెలు నిద్రపోకుండా నిద్ర కళ్ళతో మాట్లాడడం నీకిష్టమంటే నేను మాత్రం ఏం చేస్తాను అంటూ ఫోన్ చేశాడు గానీ కర్ణ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఇక దక్ష మొబైల్ ఔట్ ఆఫ్ కవరేజ్ వస్తూ ఉండడంతో ఏంటి ఇద్దరు కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు అనుకున్నాడు విరాట్.
ఏమైంది కాల్ రిసీవ్ చేసుకోలేదా అని దీక్షిత అడుగుతుంటే ఇప్పుడు ఈ విషయం చెబితే అనవసరంగా టెన్షన్ పడుతుంది. పైగా నెలలు నిండుతున్న టైం అనుకుంటూ నేను చెప్పాను కదా వాళ్ళు నిద్రపోయి ఉంటారని. ఇద్దరి మొబైల్స్ రింగ్ అవుతున్నాయి కానీ ఎవరూ కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు అనగానే సరేలే ఇప్పుడు మిడ్ నైట్ అంటే సాయంత్రానికి వాళ్ళకి తెల్లవారుతుంది కదా అప్పుడు ఒకసారి కాల్ చేద్దాం అనగానే విరాట్ కొంచెం టెన్షన్ పడ్డాడు కానీ అనవసరంగా నెగిటివ్గా ఆలోచించకూడదు అనుకున్నాడు. ఇంకా కూర్చుని నడుము నొప్పి స్టార్ట్ అయ్యేసరికి ఇక ఇంటికి వెళ్దామా అనగానే సరే అంటూ ఆమెని జాగ్రత్తగా కూర్చున్న చోటు నుంచి లేపి బయటికి నడిపించుకుంటూ తీసుకెళ్లి 2 చేతులతో లిఫ్ట్ చేసి కారులో కూర్చోబెట్టి తను కారులో కూర్చున్నాడు. విరాట్ వెహికల్ కాస్త ఎత్తుగా ఉంటుంది. 7వ నెల పడిన దీక్షిత కాలు లోపల పెట్టాలంటే ఎత్తుగా ఉన్న కారులో ఇబ్బందిగా ఉంటుంది. అందుకే విరాట్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. దీక్షిత కంఫర్ట్‌గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కార్ స్టార్ట్ చేశాడు విరాట్. మురళి ఇంటికొచ్చేసరికి తన గర్ల్ ఫ్రెండ్ నైరా ఆమె పేరెంట్స్ ఇంట్లో కూర్చుని కనిపించడంతో ఇక్కడికి తగలడ్డావేంటని కోపంగా మురళి అడిగేసరికి బాబు మీరిద్దరూ ప్రేమించుకున్నారని మా అమ్మాయి చెప్పింది. తను చేసిన తప్పు గురించి కూడా చెప్పింది. తన తరఫున మేం సారీ చెప్తున్నాం. తానేదో మీ టైం తనకివ్వట్లేదని నోరు జారి మాట్లాడిందే కానీ పెళ్ళైన తర్వాత ఆడపడచు భయపడాల్సిందే కదా. నా కూతురు తప్పులు కాసి మీరు ప్రేమించిన నా కూతుర్ని పెళ్లి చేసుకోండి బాబు అని రిక్వెస్ట్ చేశాడు నైరా ఫాదర్. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.